నన్ను గుండెల్లో పెట్టుకుని ఇంతవాణ్ణి చేసిన కుప్పం ప్రజల రుణం తీర్చుకునేందుకే స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ రూపొందించానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పేదరిక నిర్మూలన, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన, నైపుణ్య శిక్షణా కేంద్రాలు, అందరికీ విద్య వంటి 10 అంశాలకు విజన్ డాక్యుమెంటులో ప్రాధాన్యత ఇచ్చాం అని వివరించారు. కుప్పం రెండో రోజు పర్యటనలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సమర్థవంతంగా పనిచేస్తున్న కడా అధికారులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కుప్పాన్ని టూరిజం హబ్గా మారుస్తా. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అందులో భాగంగా గన్నవరం ఎయిర్పోర్టును కూచిపూడి నృత్యం థీమ్తో ఆధునీకరిస్తున్నాము. కుప్పం ప్రజలు కాలుష్యానికి దూరంగా ఆరోగ్యంగా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నాను. కుప్పంలో కార్గో ఎయిర్పోర్టు రాబోతోంది. ఇక్కడి ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి తీసుకొస్తున్నాము. టాటా సంస్థ సహకారంతో మెరుగైన వైద్య సేవలు అందిస్తాం. మరో 3 నెలల్లో కుప్పానికి వస్తాను. కడా ఆధ్వర్యంలో కుప్పంలో చేపట్టే అభివృద్ధి పనులను నేను స్వయంగా పర్యవేక్షిస్తాను. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి 92 కోట్లు మంజూరు చేశాము. అందులో 22 కోట్ల వ్యయంతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తాము. గత 5 ఏళ్లు ఈ ప్రాంగణాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. 20 కోట్ల వ్యయంతో కుప్పంలో డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. 10 కోట్ల వ్యయంతో కుప్పంలో 10 జంక్షన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన రహదారులను సుందరీకరిస్తాము. విద్యుత్ దీపాల ఏర్పాటుకు 3 కోట్లు మంజూరు చేశాం. 19 కోట్ల వ్యయంతో పార్కులను అభివృద్ధి చేయబోతున్నాము. కుప్పం నియోజకవర్గంలో గుంతల రోడ్లు కనపడకూడదు. రహదారుల అభివృద్ధి, మరమ్మతుల కోసం 34 కోట్లు మంజూరు చేశాం. శాంతిపురం పరిధిలో మదర్ డైరీకి 41 ఎకరాల 21 సెంట్లు ఇచ్చాము. 105 కోట్ల వ్యయంతో రాబోతున్న ఈ డైరీ వల్ల 4,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలాగే శ్రీజ మహిళా మిల్క్ సంస్థ ఏర్పాటుతో మరో 4,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. కుప్పం పరిధిలో 22 కోట్ల వ్యయంతో ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశాం. డ్వాక్రా ఏర్పాటు చేసి మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాను. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో అలీప్ సంస్థ సహకారంతో మహిళలకు పలు ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తాం అని చంద్రబాబు వివరించారు. మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున పనులు చేస్తాం. కుప్పం మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ప్రణాళికలు తయారు చేశాం. దీనికి కూడా ఈ రోజు దగ్గర ఒక 92 కోట్ల రూపాయలు ఫౌండేషన్ కూడా వేశాం. ఇందులో మీరు చూస్తే 19 కోట్ల 50 లక్షల రూపాయలు సిసిసి డ్రైన్స్, అవి కూడా 13.65 కిలోమీటర్ల దూరం మొత్తం 1వ వార్డు నుంచి 25వ వార్డు వరకు ఈ పనులన్నీ ప్రారంభిస్తాం. కుప్పాన్ని ఒక పరిశుభ్రమైన కుప్పంగా, స్వచ్ఛ కుప్పంగా తయారు చేయడం నా అభిమతం. అది కుప్పం టౌన్ నుంచే ప్రారంభం అవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే 10 కోట్ల రూపాయలతో 11 జంక్షన్స్ తయారు చేస్తున్నాం. ఆధునీకరణ చేస్తాం. రోడ్లన్నీ కూడా వెడల్పు చేసుకుంటాం. అదే మరి జంక్షన్స్ తయారు చేస్తే ఆ జంక్షన్స్ వల్ల ఈ టౌన్ కి ఒక మంచి టౌన్ షేప్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకొక పక్క 3 కోట్ల రూపాయలతో ఎల్పిజి బేస్డ్ క్రిమిటోరియం అటు కృష్ణగిరి బైపాస్ రోడ్ లో ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. దీని వల్ల చాలా వరకు ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. 3 కోట్ల రూపాయలతో స్ట్రీట్ లైటింగ్ గాని, అదే మరిగా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు ఎక్కడన్నా గ్యాప్లుంటే లైట్లు లేకపోతే అవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన 19 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే పార్కులు గాని ఇవన్నీ ఉన్నాయో అవి బ్యూటిఫికేషన్ కోసం మొత్తం చేస్తాం. ఇంకొక పక్కన టీకేపల్లి చెరువు బ్యూటిఫికేషన్ గాని, కుప్పం బస్ స్టాండ్ ని బ్యూటిఫికేషన్ గాని ఇవన్నీ చేస్తారు. ఇది కాకుండా 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఇప్పుడే చెప్పాను, దానికి కూడా నాంది పలికాం. ఇది కాకుండా ఈ కాంప్లెక్స్ ని 22 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధునికమైన గ్రౌండ్ గా, అవసరమైతే క్రికెట్ అసోసియేషన్ తో మాట్లాడి వాళ్ళు కూడా ఒక స్మాల్ క్రికెట్ గ్రౌండ్ తయారు చేయడానికి అది కూడా తయారు చేస్తాం. ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి క్రికెట్ ప్లేయర్స్ కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి వస్తుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.